ఇక్కడికి వచ్చింది మీ అందరికీ ఒక అష్యూరెన్స్ ఇవ్వడానికి వచ్చాను, భరోసా ఇవ్వడానికి వచ్చాను. నేను 35 ఏళ్లుగా ఎంత అభివృద్ధి చేశానో రాబోయే 5 సంవత్సరాల్లో అంత అభివృద్ధి చేసి మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తాను. దీనికి ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకుంటాం. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు ఇక్కడ చూసినప్పుడు ముఖ్యమంత్రి గాని వాళ్ళ పార్టీ నాయకులు గాని ప్రతి ఒక్కడు కూడా అబద్ధాలు చెప్పడంలో చాలా గొప్ప వ్యక్తులు, సైకోలు. ఒక్కొక్కడు ఒక్కొక్క ఊరికి ఒక సైకో తయారయ్యాడు. నేను ఆ విషయాలు కూడా మీకు చెప్తాను. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, మన నియోజకవర్గంలో ఎప్పుడన్నా రౌడీజం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు రౌడీజాన్ని తెచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఎక్కడికి తీసుకుపోతున్నారని అడుగుతున్నాను. అంటే నేనంటేనే లెక్కలేనప్పుడు ఇంకా మీరంటే ఒక లెక్క తమ్ముళ్ళు. ఇదే కాని కంటిన్యూ అయితే ఏమవుతుందని అడుగుతున్నాను. ఈరోజు ఒక విషయం చూడండి, 5 సంవత్సరాలుగా బాధుడే బాధుడు, అవునా కాదా? అన్ని ధరలు పెరిగిపోయినాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? పన్నుల భారం పెరిగిందా లేదా? ఇంకేం తగ్గించారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీకిచ్చేది 10 రూపాయలు, వీళ్ళు దోచుకునేది 100 రూపాయలు. మీరు లెక్కేయండి. నేను 1 హామీ ఇచ్చాను, నేను 10 రూపాయలు ఇచ్చి వీరితో సమానంగా క్యాష్ ట్రాన్స్ఫర్ ఇచ్చి అందులోనే సూపర్ 6 అన్నా అవి ఇస్తూనే ఆ 10 రూపాయల్ని 100 రూపాయలు చేసే మార్గం చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది సంపద సృష్టించడం, అది అభివృద్ధి చేయడం, ప్రజల్ని అప్పుల పాలు చేయడం కాదు, సంపదని విధ్వంసం చేయడం కాదు, అబద్ధాలు చెప్పడం కాదు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే నిద్ర లేసినప్పటి నుంచి అబద్ధాలు చెప్తాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు కడాని ఎంపీపీలు కూడా ఇదే పని అయిపోయింది. ఇక్కడ ఉండే ఎంపీపీలు, పార్టీ అధ్యక్షులు కూడా. అంటే ప్రజా జీవితంలో ఒక ఉదాహరణ నేను ఇస్తున్నా, మీ అందరికి గుర్తుపెట్టుకోండి. ఈ మీటింగ్ ద్వారా నేను అడుగుతున్నా, ఇటీవల కాలంలో 5 సంవత్సరాల మునుపు అందరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వివేకానంద రెడ్డి హత్య జరిగిందా లేదా? ఎందుకంటే ఇది ఒక టాలీవుడ్, బాలీవుడ్, లేకపోతే ఇంటర్నేషనల్ గా చూస్తే ఎక్కడా జరగని విధంగా ఇది జరిగే పరిస్థితి వచ్చింది. ఆ రోజు మీరు చూడండి, మొట్టమొదటిసారిగా హత్య జరిగిన 2019